హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్ వర్మ. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేటప్పటికి తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో ఎంఎస్ పవర్ పాయింట్ లో స్లైడ్ షో ట్యాబ్ లో రిహార్స్ టైమింగ్ అనే ఒక ఆప్షన్ గురించి చూసాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి మనకి ఫోటో ఆల్బమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని గురించి చూద్దాం. మనకి ఫోటో ఆల్బమ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇన్సర్ట్ ట్యాబ్లో ఫోటో ఆల్బమ్ ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం కొన్ని ఫొటోస్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఈ ఫోటో ఆల్బమ్ మీద క్లిక్ చేయడం ఇక్కడ న్యూ ఫోటో ఆల్బమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫైల్ డెస్క్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఫొటోస్ అనేవి ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్ చూపించాలి. డి డ్రైవ్లో ఎక్సెల్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నా. ఇన్సర్ట్ అంటున్నా, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఫొటోస్ అన్నీ ఆటోమేటిక్గా స్లైడ్స్లోకి వచ్చేస్తాయండి. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఫోటో ఆల్బమ్కి సంబంధించింది ఫోటో ఆల్బమ్ బై తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. ఈ నేమ్ ఎలా వచ్చిందంటే మనం సిస్టమ్ ఓఎస్ చేసినప్పుడు ఒక నేమ్ ఇస్తాం కదా, ఆ నేమ్ అన్నది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఫొటోస్ అన్ని సైజ్ తగ్గించుకోవచ్చు. చూడండి, ఇలా క్లిక్ చేసా కదా, సైజ్ తగ్గించుకుందాం. ఈ ఫొటోస్ అన్నిటికీ మనం థీమ్స్ అప్లై చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ అప్లై చేయొచ్చు, అలాగే యానిమేషన్స్ అప్లై చేయొచ్చు. ఫైనల్గా మనం స్లైడ్ షో అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ గురించి, థీమ్స్ గురించి, యానిమేషన్ గురించి క్లాసెస్ చెప్పాను. ఒకవేళ మీరు ఆ క్లాసెస్ చూడకపోయినా ఇప్పుడు ఈ క్లాస్లో చూస్తారు కదా, ఇది బేసిక్గా సరిపోద్ది. చూడండి, ఇలాగా నేను సైజెస్ తగ్గించుకున్నా. ఫస్ట్ మనం థీమ్స్ అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ స్లైడ్కి వెళ్ళి చూడండి, మనకి డిజైన్ ట్యాబ్లో థీమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఉన్న థీమ్స్ అనేవి యూజ్ చేసుకోండి. మనం ఫస్ట్ స్లైడ్కి అప్లై చేస్తే కింద ఉన్న స్లైడ్స్కి కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. చూడండి, ఈ థీమ్ అప్లై చేస్తున్నా. చూసారు కదా, మన ఆ థీమ్ మీదకి వెళ్ళడం మనకి ప్రివ్యూ కనబడుద్ది. ఈ థీమ్ తీసుకుంటున్నా. చూడండి, మనకి ఫస్ట్ స్లైడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దాని కింద ఉన్న స్లైడ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నాకు సపోజ్ ఇక్కడ నాకు ఎల్లో కలర్ వచ్చింది కదా, ఈ ఎల్లో కలర్ వద్దు, ఒకవేళ కలర్ చేంజ్ చేయాలి అంటే మనకి సైడ్ కలర్స్ ఉంటాయండి. నేను వచ్చేటప్పుడు గ్రీన్ ఇస్తున్నా. ఇక్కడ మనకి థీమ్స్ వచ్చేటప్పటికి ఇయే కదండి, కింద ఇంకా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్స్ అప్లై చేద్దాం. ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి నాకు ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి నార్మల్గా రావాలి షేప్. చూసారు కదా, ఫస్ట్ ఇది ఇలా అప్లై అవుతుంది. నాకు సెకండ్ ఇది వచ్చేటప్పటికి కటన్ కావాలి, కటన్స్. నాకు థర్డ్ ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ప్రెస్టీజ్ అని ఉంది కదా, ఇది యూస్ చేస్తున్నా. నాకు ఫోర్త్ ఇది వచ్చేటప్పటికి ఇక్కడ విండ్ అని ఉంది కదా, ఇది యూస్ చేద్దాం. నాకు ఫిఫ్త్ ఇది వచ్చేటప్పటికి ఫ్రాక్చర్. సిక్స్త్ ఇది వచ్చేటప్పటికి క్రష్. సెవెంత్ది పీల్ ఆఫ్. ఎయిత్ది ఫాల్ ఓవర్. చూసారు కదా, ప్రెజెంట్ అయితే థీమ్స్ అప్లై చేసాం, ట్రాన్సాక్షన్స్ అప్లై చేసాం. ఇప్పుడు మనం F5 అన్నా ఉంటే స్లైడ్ షో. చూడండి, నేనైతే ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన ఇమేజెస్ వాడాను. మీరైతే ఫొటోస్ వాడుకోవచ్చండి. మీకు ఏమైనా ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ని థీమ్స్ ద్వారా డిజైన్ చేసి ఇక్కడ మనం ఫోటో ఆల్బమ్లో క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మౌస్తో క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం. ఇందులోంచి మనం బయటికి రావాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ ఉంటుంది కదా, ఇది ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం థీమ్స్ అప్లై చేసాం, ట్రాన్సాక్షన్స్ అప్లై చేసాం, ఫైనల్గా యానిమేషన్ కూడా అప్లై చేద్దాం. చూడండి, యానిమేషన్ వచ్చేటప్పటికి మనకి స్లైడ్స్కి అప్లై అవుదండి. స్లైడ్స్లో ఉన్న టెక్స్ట్కి కానీ అలాగే ఇమేజెస్కి కానీ యానిమేషన్ అనేది అప్లై అవుద్ది. చూడండి, సపోజ్ నేను యానిమేషన్ ట్యాబ్లోకి వెళ్ళి స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ మనకి డిజబుల్లోకి వెళ్తాయి. అదే నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా యానిమేషన్ ఎఫెక్ట్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇందులో మనం ఒకటి యూజ్ చేద్దాం, పల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, కలర్ పల్స్. నెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, గ్రో అండ్ స్పిన్. నెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని
చూసారు కదా, వీటికి మనం సౌండ్స్ ఇవ్వాలన్నా సౌండ్స్ ఇవ్వచ్చు, అలాగే మనం డ్యూరేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఈ అన్నిటి గురించి నేను ఆల్రెడీ క్లాసెస్లో చెప్పాను. ప్రెజెంట్ అయితే మనం స్లైడ్ షో చూద్దాం. F5 చూడండి, ఇక్కడ మనకి థీమ్స్ రన్ అవుతాయి, అలాగే యానిమేషన్ రన్ అవుద్ది, అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా మనకి రన్ అవుతాయి. మనం సౌండ్స్ కూడా సెట్ చేసుకుంటే మనకి ప్రెజెంటేషన్ అనేది నీట్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఈ ఆప్షన్స్ అన్నీ నేను ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను. ఈ వీడియో ఫుల్ కోర్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చెక్ చేసుకోండి. మనకి వీడియో కూడా 1 అవర్ లోపే ఉందండి. 1 అవర్ లోపు మనం పవర్ పాయింట్ అన్నది నేర్చుకోవచ్చు. చూడండి, ఎస్కేప్ అన్నామంటే మనం బయటకు వస్తాం. చూసారు కదా, మనం ఫోటో ఆల్బమ్ అన్నది ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్ లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.